జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడిన పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ గురించి ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో కుదరవంటున్న ఎమ్మెల్యే అనిరుద్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. గతంలో తను తెలంగాణ కన్ను పడడం వల్లే ఆంధ్ర కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన స్పందిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఈసారి జనసేన పార్టీకి సంబంధించి ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అంటే పార్టీలో ఎలా నిలబడతారని ఎందుకోసం చెప్తున్నారు, ఏంటి దీని మీద మీ స్పష్టమైనటువంటి వైఖరి ఏంటి? ఇప్పుడు తెలంగాణని ఆంధ్ర వాళ్ళు వాడుకునే దానికి మా దగ్గరకు వస్తారు. వాడుకున్న తర్వాత ఖర్చీఫ్ ముక్కు దూసుకొని కింద పడేసినట్టు వాళ్ళు ఇట్లా మనం పడేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే తెలంగాణ వాళ్ళ నరదిష్టి వల్లనే గోదావరిలో కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోతున్నాయని చెప్పి చచ్చిపోతున్నాయని చెప్పి చెప్పడం అది మా సెంటిమెంట్ పైన ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది గతంలో. అప్పుడు నేను చెప్పినాను, నువ్వు క్షమాపణ చెప్పు తెలంగాణ గురించి, తప్పు వ్యాఖ్యలు అని చెప్పేసి కొన్నిసార్లు నోరు జారి కూడా మాట్లాడవచ్చు, చెప్పు అని చెప్తే కూడా ఈ రోజుకి కూడా ఆ మాట మాట్లాడలేదు. అయినా కానీ కొండగట్టుకు వస్తే స్టేట్ గెస్ట్గా ఆయనకి శిలాపలక పైన కూడా ఆయన పేరు పైన పెట్టి, ఆయన ఒక ఫార్వర్డ్ కాస్ట్, ఆయన పేరేమో పైన పెట్టి మా బీసీ బిడ్డ కొండా సురేఖమ్మ పేరు కూడా కింద పెట్టినారు. అయినా కానీ ఆయనకి అక్కడ సపోర్ట్ ఇచ్చినా కానీ కూడా ఆ రోజు కూడా నేను చెప్తాడు అనుకున్నా. ఏమనంటే ఇది తప్పు జరిగింది తెలంగాణ పైన వ్యాఖ్యలు అని చెప్తాంటే ఆ రోజు కూడా చెప్పలేదు. ఆయనకు ఒక ఈగోయిస్ట్. ఆయన టీటీడీ నుంచి పైసలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నంటేనే మీరు అర్థం చేసుకో ఆయన ఎలాంటి మంచి అనేది. నేను కూడా ఆయన మూవీలు చూస్తాను, ఫ్యాన్ వరకు ఓకే, నేను మూవీస్ చూస్తాను, సినిమాలు బాగుంటే చూస్తాను. ఆయనకి ఎక్కువ కలెక్షన్ వచ్చేది కూడా తెలంగాణ ఉండే. ఇదే కాకుండా ఆయన ఇప్పుడు మళ్ళీ మేము బీజేపీతో పొత్తు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడైనా పొత్తులు పెట్టుకొని కానీ క్షమాపణ అయితే తెలంగాణ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రొడ్యూసర్ అక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ కో ప్రొడ్యూసర్ ఈయనకి ఆంధ్రాలో. ఈరోజు తెలంగాణ వచ్చేదానికి కొత్త ప్రొడ్యూసర్ మోడీని వెతుకున్నాడు, అంతే డిఫరెన్స్. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఒకవైపు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ చెప్పాల్సి వస్తే పార్టీ సింబల్ నుంచి కూడా చాలామంది నిలబడ్డారు. ఇక వార వైపు నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కావచ్చు. చివరిగా ఆయనకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? పవన్ కళ్యాణ్కు. ఆయనకి ఏముంది, ఆయన వస్తా అని చెప్పి ఆయన ప్రచారానికి రాలేదు. ఆయనకు అర్థమైపోయింది జనసేన వాళ్ళకి డిపాజిట్ కూడా రాదని చెప్పేసి, అందుకని చెప్పి వస్తా అని చెప్పి మనం ముగించుకున్నాడు. సో ఇప్పుడు నేను జనసేన గురించి నేను మాట్లాడిన అది ఆంధ్ర పార్టీ. ఆంధ్ర నుంచి వచ్చి మళ్ళీ తెలంగాణలో పెత్తనం చేయాలంటే తెలంగాణ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. కేవలం మన దగ్గర ఉన్న భూములు నిధుల కోసమే వాళ్ళు వస్తున్నారు తప్ప మన మీద ప్రేమతో కాదని చెప్పి తెలియజేస్తుంది. సో మొత్తంగా గతంలో తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి పార్టీ తరపు నుంచి ఇక్కడ అభ్యర్థులు ఎలా నిలబెడతారు, ఇక్కడ ఉన్నవారు ఎలా నిలబడతారు, ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే. అటువంటి పార్టీలను తెలంగాణలో ఎవరు కూడా ఆదరించరని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ.